యాపిల్ అయితే మ్యాక్‌బుక్ యూజర్స్‌కి ఒక కొత్త అప్‌డేట్ అయితే రిలీజ్ చేసింది. ఇక ఈ వెర్షన్ వచ్చేసి macOS Tahoe 26.5.2 అన్నమాట. నేనైతే ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని నేను యూజ్ చేస్తున్న మ్యాక్‌బుక్ ఎయిర్ M1 మోడల్ అయితే ఇన్‌స్టాల్ చేయబోతున్నాను. అంతేకాకుండా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొన్ని గంటలు యూజ్ చేశాక నా యొక్క రివ్యూ అలాగే సినీబెంచ్ స్కోర్స్ అప్‌డేట్ చేయకముందు అలాగే అప్‌డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని కూడా మీకు డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. మొదటగా ఈ అప్‌డేట్ యొక్క సైజ్ గురించి చూసుకున్నట్లయితే ఇది 5.62 జీబీ అయితే ఉందన్నమాట. ఇక ఈ సాఫ్ట్‌వేర్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసింది ఏంటంటే ఇది సెక్యూరిటీ ఫిక్సెస్ అయితే వస్తుంది మ్యాక్‌బుక్‌కి అని. చూద్దాం సినీబెంచ్ స్కోర్ డిఫరెన్సెస్ ఏ విధంగా వస్తాయి ఏంటని చెప్పని దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే డౌన్లోడింగ్ స్టార్ట్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఇకపోతే ప్రీవియస్ అప్డేట్ అదే macOS Tahoe 26.5.1 అది ఎస్పెషల్గా మ్యాక్బుక్ వేరే M సిరీస్కి అయితే రిలీజ్ చేశారనమాట. బట్ స్టిల్ ఈ మోడల్ M1 మోడల్ కూడా అయితే అది అప్డేట్ అయితే వచ్చింది. నేను ఆ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పాను అసలు ఆ అప్డేట్ తర్వాత ఏమైనా నేను నోటీస్ చేసిన ఇష్యూస్ ఏంటని చెప్పని. ఒకవేళ మీరు ఆ అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారంటే కింద కామెంట్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. బట్ నా మ్యాక్బుక్లో అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేదనమాట. ప్రీవియస్గా ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా అవుతుంది. అంటే సేమ్ అవే ఇష్యూస్ అయితే ఉన్నాయి ప్రీవియస్గా నాకు ఉండే దాంట్లోనే, లైక్ బ్యాటరీ డ్రైన్ అవ్వచ్చు అదంతా కూడా. ఇంకా వర్స్ట్ అవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే అప్డేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ యాపిల్ అయితే మనం అప్రిషియేట్ చేయాల్సిందే అనమాట. ఎందుకంటే ఈ M1 మ్యాక్బుక్ ఎయిర్ నవంబర్ 2020లో అయితే రిలీజ్ చేశారు. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మనం 5 years ప్లస్ అయితే క్రాస్ అయిపోయాం. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళు అప్డేట్స్ అయితే ఆన్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ అప్డేట్స్ ఆన్ టైం ఇచ్చినా కూడా క్వాలిటీ ఆఫ్ ది అప్డేట్ మాత్రం కొంచెం స్లిప్ అయితే వెళ్ళి పక్కకి వెళ్తుంది అనమాట. అంటే ట్రాక్ తప్పైతే వెళ్తుంది. సో చాలా మంది మ్యాక్బుక్స్లో ఎక్కువ బగ్స్ నోటీస్ చేస్తున్నారు. అంటే యాప్స్ ఉన్నటువంటి క్రాష్ అయిపోవడం, తర్వాత ఇన్కన్సిస్టెన్సీ కూడా అయితే నోటీస్ చేస్తున్నారు. ఉన్నటువంటి యాప్ రెస్పాండ్ అవ్వకపోవడం, తర్వాత బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయిపోవడం, అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ అవ్వడం, ఇవన్నీ కూడా అయితే నోటీస్ చేస్తున్నారు అనమాట. ఎస్, అప్డేట్ పరంగా మనం అప్డేట్ చేయొచ్చు, ఆన్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ క్వాలిటీ పరంగా మాత్రం మనం 100% అష్యూరెన్స్ అయితే అప్రిషియేట్ చేయలేమన్నమాట. ఇక బ్యాక్ టు ది అప్డేట్. ఈ అప్డేట్ కంప్లీట్ అవడానికి 20 minutes టైం అయితే తీసుకుందనమాట. ఈ అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ని ఏమైతే ప్రెస్ చేయకండి. అలాగే మీ మ్యాక్బుక్ యొక్క బ్యాటరీని కూడా అబోవ్ 80% ఉండేలాగైతే చూసుకోండి గైస్. ఇక ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను కొన్ని గంటలు అయితే యూజ్ చేశాను అండ్ చాలా వరకు కాంటెంట్ వాచ్ చేశాను యూట్యూబ్లో. అలాగే స్క్రిప్టింగ్ రాసుకున్నాను, కీబోర్డ్ టైపింగ్ అంతా కూడా చేశాను. చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే ప్రీవియస్గా ఎలా ఉందో అలానే ఉందన్నమాట. ఎటువంటి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏం చేంజెస్ అయితే లేదు. ఇక హీటింగ్ ఇష్యూస్ పరంగా అంటే ఉన్నట్టుండి హీట్ అయిపోవడం, లేకుంటే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయిపోవడం, నో గైస్, నా దాంట్లో అటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు అనమాట. నాకు బ్యాటరీ బ్యాకప్ కూడా ముందు ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా అయితే వస్తుంది. ఇక సినీబెంచ్ స్కోర్స్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అప్డేట్ చేయకముందు ఎలా ఉంది, అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అని. సింపుల్గా ఈ నెంబర్స్ చూడడం ద్వారా మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సినీబెంచ్ స్కోర్స్ అనేది ప్రతి ఒక్క మోడల్ టు మోడల్ అలాగే ప్రతి ఒక్క పర్సన్ టు పర్సన్ కూడా వేరే అయితే అయిపోతాయి అనమాట. ఈవెన్ నేను ఇదే టెస్ట్ని నేను నా మ్యాక్బుక్లో మళ్ళీ ఇంకొకసారి చేసినట్లయితే స్కోర్స్లో కొంచెం డీవియేషన్ అయితే వస్తుంది అనమాట గైస్. సో అందుకే ఈ స్కోర్స్ అన్ని కూడా ఒక ఇన్ఫర్మేషన్ లాగా అయితే చూసుకోండి, అంతేగాని కన్ఫర్మేషన్ కింద అయితే తీసుకోకండి. సో అదనమాట ఓవరాల్గా macOS Tahoe 26.5.2 అప్డేట్ రివ్యూ నా మ్యాక్బుక్ ఎయిర్ M1లో. ఎస్, సెక్యూరిటీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ చేశారు, బట్ అది మనకి కనపడదు. సో ఒకవేళ మీరు కనుక అప్డేట్ చేసినట్లయితే కింద కామెంట్లో అలాగే మీ రివ్యూ అయితే షేర్ చేయండి. ఎవరైతే ఈ వీడియోని లేట్గా చూస్తున్నారో వాళ్ళు డిసైడ్ అవుతారనమాట అసలు ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేయొచ్చా లేదా వాళ్ళ మ్యాక్బుక్లో అని. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది మ్యాక్బుక్ యూజర్స్కి అయితే పుష్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ డూయింగ్. అలాగే ఈ వీడియోని ఇక్కడ వరకు వాచ్ చేస్తున్నందుకు మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.